ఘాట్ అయితే తగలే కానీ టేస్టీగా ఉంది. ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ సెంటిమెంట్తో కుర్చీ తాత మడత పెట్టిన సాంగ్తో కొట్టేసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ అని కాదు, ఫస్ట్ హాఫ్లో కానీ మన జగవతి బాబు గారి పాత్ర, సునీల్ గారి పాత్ర ఇంకా బాగుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య విలనిజం ఎంత పండిస్తున్నారో, వాళ్ళ పాత్ర ఎంత గొప్పగా ఉంటుందని మనం చూస్తున్నాం. ఆ రేంజ్ ఇలా కనపడలేదు. నెక్స్ట్ రావు రమేష్ గారి పాత్రలో విలనిజం ఇంకా కనపడుతుంది ఏమనుకున్నా, నార్మల్గా చూపించాడు. ఆయన సెకండ్ హాఫ్లో కొంచెం ప్రకాష్ రాజ్కి ఆపోజిట్ అయ్యే సన్నివేశం అయితే వస్తుంది, అయిపోయింది. ప్రకాష్ రాజ్ పక్క దోసేసి మనోడు గట్టిగా విలన్ చూపిస్తాడు అనుకున్నా. అంటే మన ఊహలు అది మనం ఊహించుకొని పోతే ఎప్పుడైనా సినిమాకి ఆ పరంగా ఇబ్బంది అయింది. నెక్స్ట్ కుర్చీతాత సాంగ్లో శ్రీలీలతో కలిసి కుమ్మేశాడు డాన్స్. పాపతోటి ఈయన ఈ బాబు ఏం చేస్తాడు అనుకున్నారు, కానీ పాపతో ఇలా అలా వేసాడు. అలాగే స్టేజీ మీద ప్రీ రిలీజ్ అయినప్పుడు బాబు ఒప్పుకున్నాడు కదా, వాము ఆమెతో డాన్స్ చేయాలంటే హీరోల పాయింట్లు ఊడిపోతారని. సినిమాలో కూడా ఆ డైలాగ్ పెట్టాడు. రియల్గా ఆయన సంస్కారానికి మెచ్చుకోవాలి. వెన్నెల కిషోర్తో కలిసి కామెడీ చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఒక సన్నివేశంలో చిరంజీవి గారిని ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఆయన డైలాగ్ కొట్టగానే మేము చిరంజీవి గారు టైప్ అయినా కానీ చిరంజీవి గారి సినిమాలు గుర్తొస్తాయి అన్నమాట మనకి. చిరంజీవి గారిని గుర్తు చేయడం రియల్ గ్రేట్. నెక్స్ట్ బాబు సినిమాలో సినిమాలో సాంగ్ కూడా భూమికతో ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సన్నివేశం రీక్రియేట్ అనమాట. ఆ సాంగ్ డాన్స్ చేసేస్తారు శ్రీలీలతో, మస్తు అనిపించేస్తుంది అదొకటి. నెక్స్ట్ రమేష్ గారి మదర్ పాత్ర పర్వాలేదు, బాగుంది. ఇంకా పెడితే బాగుండు. అంటే మన త్రివిక్రమ్ గారిని చూస్తే ఒక లేడీస్కి ఆయన ఇచ్చే విలువ ఎంత బాగుంటుందో అనేది చాలా గత సినిమాలో చూసాము. సో ఆ మేడం పాత్ర ఉన్నంత వరకు బాగుంది. ఇంకో పాత్ర కూడా బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది ఏమో మదర్ సన్నివేశాలు అనుకున్నాము, లేవు. సో పండక్కి టేస్ట్ మాత్రమే చూపించాడు. గుంటూరు కారాన్ని సెకండ్ హాఫ్లోనే బాగా అనిపిస్తుంది తమన్ బీజం కూడా. ఎందుకంటే మరి ఫస్ట్ హాఫ్లో మరి అనిరుద్ధ్ కూడా అన్నారు కదా స్టార్టింగ్లో, అనిరుద్ధ్ కూడా ఉన్నాడేమో. అనిరుద్ధ్కు మన వాళ్ళని చేయాలంటే అనిరుద్ధ్ వాళ్ళతో కాదు. మనకు ఒక వర్డ్ ఉన్నది తెలుగులో మన దేశానికి సంబంధించి, దేశ భాషలందుకు తెలుగు లెస్తా అని చెప్పేసి. తెలుగోడికి నచ్చితే తెలుగోడు చేస్తే అది ఒకప్పుడు మన దేశాలకే, మన దేశ భాషలాగా గొప్ప అనేది. ఇప్పుడు అది వరల్డ్ స్థాయికి వెళ్ళింది. సో తెలుగోడిని బీట్ చేయాలన్నా, తెలుగుని కొట్టాలన్నా ఎవరితోటి కాదు. సో తమిళోళ్ళు వాళ్ళు చేయగలరు, వాళ్ళ డబ్బింగ్ సినిమాలో మనం చూస్తే మనకు నచ్చితే, కానీ వాళ్ళు డైరెక్ట్ వచ్చి తెలుగోడిని మెప్పించాలంటే వాళ్ళతోటి కాదు అని చెప్పి నిరూపించారు. తమన్ ఉంటేనే, స్టార్టింగ్ నుంచి తమన్ ఉంటేనే ఇంకా పర్ఫెక్ట్ అనిపించేదేమో. మరి అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఉన్నదేమో మనకైతే లేదో తెలియదు, కానీ పేరైతే తమన్ పడ్డది కాబట్టి తమను గత సినిమాలను పోల్చుకుంటే తమన్ తక్కువ అనిపించింది. తమ్ముడు అండ్ సారీ, గత సినిమాలకు ఇచ్చినంత మార్కులు అయితే పాయింట్లు ఇవ్వలేకపోతుంది. ఈ సినిమాకి 3 లోపిస్తాను మేడం, 3+ అయితే ఇవ్వలేను. ఎందుకంటే అన్ని సినిమాలు చూడలే, అన్ని సినిమాలతో కంపారిజన్ చేద్దామన్నా నాకు నచ్చింది గుంటూరు కారం, టేస్టీగా ఉంది. ఘాట్ అయితే ఎక్కలేదు. చాలా మంది ఇప్పుడు సినిమా సంక్రాంతికి బరిలో నాకు తెలిసి హనుమాన్ సైంధవ్ గుంటూరు కారం ఉండొచ్చు. గుంటూరు కారం స్టార్స్ ఏమి ఇస్తారు? గుంటూరు కారంకి నేను సెకండ్ ప్లేస్ ఇస్తానండి. ఒకవేళ సైంధవ్ కానీ హిట్ అయితే గుంటూరు కారానికి ఇస్తాను, లేదంటే హనుమాన్ హిట్ అయితే గుంటూరు కారానికి. సో సంక్రాంతి కానీ యాజ్ ఎ ఫ్యాన్ గా డిసప్పాయింట్ చేశారండి త్రివిక్రమ్. ఇంతకుముందు మరి మహేష్ అన్న ఏ స్టోరీ లైనప్ ఓ సినిమా ఓకే చేస్తారో నాకు తెలియదు, కానీ యాజ్ ఎ ఫ్యాన్ గా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఇంతకుముందు అతడు, కలేజా, సో ఈ 2 సినిమాలు బాగా తీశారు. కలేజా ఫ్లాప్ అయినా కానీ సో స్టోరీ పరంగా చాలా తర్వాత హిట్ అవ్వడం, టీవీలలో చాలా రేటింగ్ పెరగడం చూడడం జనాలు. సో ఓవరాల్గా ఆ కాంబో థర్డ్ మూడో సినిమా అంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేశాను. ట్రైలర్ చూసినప్పుడు కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు, బట్ ఇక్కడ సినిమా చూసిన తర్వాత డిసప్పాయింట్ అయ్యాను యాజ్ ఎ ఫ్యాన్గా. ఫ్యాన్స్ని అయితే త్రివిక్రమ్ గారు డిసప్పాయింట్ చేశారు త్రివిక్రమ్ గారు. సో నెక్స్ట్ మార్క్ ఏంటంటే, ఈసారి ఒకవేళ మహేష్ బాబు గారితో సినిమా తీస్తే మాత్రం త్రివిక్రమ్ గారు కొద్దిగా స్టోరీ లైనప్ మంచి లైనప్తో రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ 3 years నేను మహేష్ అన్న సినిమా ఉండదు కాబట్టి రాజమౌళి సినిమా వచ్చేవారికి 3 years పడుతుంది అంటున్నారు. సో ఈ 3 yearsకి మేమైతే ఈ సినిమాని మెమొరబుల్గా ఉంచుకుంటామండి యాజ్ ఎ ఫ్యాన్గా. కలిసి డాన్స్ చేయడం, ఒక పాటలో బాబు గారి లుంగి కూడా వీకేస్తుంది. ఏంద్ర ఇది నా లుంగి కూడా వీకిందని వెన్నెల కిషోర్తో చెప్పే డైలాగులు హైలైట్ అనిపిస్తాయి, నవ్వొస్తుంది బాగా. కుర్చీ తాత లేకపోవడం కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే మనం ఊహించేసుకున్నాంగా, మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి అనేసరికి తాత కనపడతాడు అనుకున్నాం, కనపడలే. తాత ఆ పాట బాగుంది, ఆ పాటలో ఇద్దరు కలిసి కుమ్మి పడేశారు డాన్స్. అలాగే మన రమ్యకృష్ణ గారి పాత్ర బాగుంది. జగపతి బాబు అండ్ సునీల్ది కొంచెం కామెడీ విలన్గా చూపించారు. వాళ్ళిద్దరిది కొంచెం చూపించుంటే బాగుండే అనిపించింది. ఇంకా సో మొత్తానికి సినిమాకి మీరు ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3 ఇస్తా. 3 ఎందుకు 3? తక్కువ తెలిసేది. నిన్న ఒకటి ఒకటి పెట్టలేదు ప్రీవ్యూ. నిన్న ఏది
హనుమాను ప్రీవ్యూ టికెట్ దొరకలేదు, నేను చూడలేదు. సో దానికి దీన్ని కంపారిజన్ చేసి 3 కంటే ఎక్కువ వెళ్ళాను, తక్కువ వెళ్ళాను. చాలా మంది హనుమాన్ బాగుంది అంటున్నారు. సో నేను నా సైడ్ నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను. సో గుంటూరు కారం పరంగా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, సెకండ్ హాఫ్ లో ఇరగొట్టేశాడు, మంచిగా అనిపించిన హైలైట్స్ సన్నివేశాలు అయితే అవే. చిరంజీవి గారి వన్ మన్ షో అనుకోవాలి మహేష్ బాబుది. విత్ శ్రీలీలతో కంపారిజన్ చేస్తే డాన్స్ పరంగా కుమ్మేశాడు, గత సినిమాల కంటే కూడా కుమ్మేశాడు. శ్రీలీల ఉన్నంత వరకు పాత్ర వరకు బాగానే అనిపించింది, రమేష్ గారి పాత్ర బాగుంటుంది. ఈ జగపతి బాబు గారిది అండ్ సునీల్దే కొంచెం తక్కువ అనిపించింది. అలాగే రావు రమేష్ గారి పాత్ర ఇంకా కొంచెం ఎక్కువ ఉండి విలనిజం చూపిస్తాడేమో అనుకున్నాం. ఎందుకంటే ప్రకాష్ రాజ్తో కలిసి ఎండింగ్కి వచ్చే సన్నివేశాల్లో ఆడ ఏదో టర్నింగ్ రాబోతుందనే ఫీలింగ్ కలిగింది. ప్రకాష్ రాజ్ని ఆయనే చంపేస్తాడేమో అనుకున్నాము, కానీ నార్మల్ ఉందన్నమాట. ఆడ ప్రకాష్ రాజ్ని కొట్టేయడం చంపేయడం ఇంకేనా ఆయన గట్టిగా ఈయన మోసం చేయడం చేస్తాడేమో అనుకున్నాం. అంటే మనం ఊహించేసుకుంటాం, ఊహల్లో వెళ్ళొద్దు, ఊహల్లో వెళ్తే అలాగే. నేను అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకోలేదు, ఒక్కదానికి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. కుర్చీ తాత సాంగ్ లో తాత ఉంటాడని, తాత కనపడకపోవడం నాకు డిసప్పాయింట్, అది తప్ప ఇంకేం లేదు. సినిమా పరంగా ఓకే, అంతే. పండక్కి టేస్టీగా అయితే చూసాం. దమ్ మసాలా బాబు. థ్యాంక్ యూ.